ఏం రేషన్ కార్డులో ఏం ఇందిరామీన్లో కానీ ఊళ్ళల్లో మాత్రం మామూలు రచ్చ అయితే లేదులా. పత్రంలో పేరు వచ్చిన వాళ్ళేమో ముర్తాన్లు, రానోళ్ళేమో ఏడుతాన్లు. ఇచ్చిన వాళ్ళకే ఇస్తాన్లు అని అధికారులకు సుక్కలు చూపెడతాను పోన్రి. మరి అలా 3వ రోజు గ్రామసభ ఎట్లా నడుస్తానో చూద్దాం పాన్రి. అబ్బబ్బబ్బబ్బా, ఊళ్ళల్లో ఇందిరామిన్ల జాతర సాగుతుంది పోన్లీ. ఏ ఊళ్ళో అధికారులు గ్రామసభ పెట్టి ఇందిరామిన్లకు దరఖాస్తు చేసుకున్న పేర్లు గ్రామసభల లిస్టు పెట్టే వరకల్లా జనాలందరూ అధికారుల మీద అగ్గి మీద గుగ్గిలమై మండిపడతాను పో. అయితే ఈ లొల్లీలు ప్రతిపక్ష పార్టీలు చేసేది కాదు, పార్టీలకు అతీతంగా లొల్లి చేస్తాను. నేను కాదమ్మా, కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఎందుకు ఇస్తలేరు అని అడుగుండ్రి. అయితే ఈ లొల్లి జరిగేది కూడా చిన్న చితక పల్లెటూర్లలో కాదు. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత ఊళ్ళో కూడా అధికారులను గెదినంత పని చేసిందంటే ప్రభుత్వం మీద జనాలే తీర్ల మండిపడతారో చూడుగా. తీసుకొచ్చారు మాకు గాలి కావాలంటారు ఒక 10 నిమిషాలు కూర్చోడానికి. మరి మీరేం ఆఫీసర్లు నాకు అర్థం కావట్లేదు. ప్రజాపాలన పేరు మీద ఎవలెవలకు ఏం కావాలనో చెప్పులని దరఖాస్తులు తీసుకుని అటెంకొచ్చి ఎంక్వైరీ కూడా చేసుకొని పోయిరి. మరికి ఇప్పుడు పేర్లు ఉల్టా పల్టా అయితే ఊకుంటారా? ఎవరికి ఇల్లున్నది, ఎవలకు రేషన్ కార్డు ఉన్నది, ఎవరికి ఏం అవసరం ఉన్నదని ఎంక్వైరీ చేసి ఇవ్వాలి గాని మోకాలు చూసి పొట్టు పెడతానటకి అధికారులు కూడా. దయచేసి అందరికి 12,000 రూపాయలు ఇవ్వండి. లేని వాళ్ళకి దయచేసి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వండి. దయచేసి మేము ఒక 300 ప్లాట్లు ఇచ్చాం. ఆ 300 ప్లాట్లు ఇవ్వండి. మీ దయాన్ని దండం, మీరు దండం పెడతాం, మీ దయా అంటాం. మేమేం గొడవ చేస్తాం, మేమేం చేస్తాం వాళ్ళు కొడతారు. దండం పెడతాం, ఏమంటారు? ఎకరాలకు ఎకరాలు భూములున్నోళ్లకు, బంగుళాలున్నోళ్లకు పథకాలు వస్తాయి గాని ఏం లేని పేదోళ్లకు వర్తించయా? ఇదెక్కడ న్యాయమని అధికారుల మీద దుమ్మెత్తిపోతాన్లు. పేరు వచ్చిన వాళ్ళేమో సంబరపడవచ్చే, రానోళ్ళేమో ఏడవచ్చే. ఆ ఇండ్లు రేషన్ కార్డులేమో గాని కలిసిమెలిసి అన్నదమ్ములు లెక్కుండే కుటుంబాలల్లా సిచ్చు పెట్టింది కదా చేపార్టీ సర్కారు. గతంలో బీఆర్ఎస్ సర్కారు గిట్ల చేసిందనే గద్దె దించితే వీళ్ళు కూడా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్టే వాళ్ళు చేసినట్టే చేయబడుతురని అనుకుంటాను పబ్లిక్. ఇంకో 4 ఒత్తులు అయితే సర్పంచ్ ఎలక్షన్లు కూడా ముంగటనే ఉండే. మరి ఇప్పుడే అధికారులను గీ తీర్లు అరుచుకుంటాను జనాలంటే రేపు ఓట్లు అడిగేతందుకు పోయిన బుడ్డ లీడర్లను ఏ తీర్ల నిలదీస్తారోనని కాంగ్రెస్ పార్టీ లీడర్లే గుసగుస పెట్టుకుంటాను.